అందరికీ నమస్తే. నేను బాణావతి రవికుమార్ నాయక్, రేకులగడ్డ. మిత్రులారా, కొడంగల్ మండలంలోని లగచెర్ల గ్రామం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి తాండాలో గిరిజనులపై, స్పెషల్గా గిరిజనులపై 24 గంటల పాటు కరెంటు బంద్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి ఇంటర్నెట్ సదుపాయాలు అన్నీ కట్ చేసి రాత్రికి రాత్రే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పోలీసులు కావచ్చు వీర విహారం చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ముప్పు తిప్పలు పెట్టి విచ్చలవిడిగా కొట్టారు. ఇది ఒక్క లగచెర్ల గ్రామానికే సంబంధించిన దాడి కాదు, ఇది యావత్ బంజారా సమాజానికి పైన జరిపిన దాడి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బంజారా సమాజంపై ఉన్నటువంటి ఏదైతే కోపాన్ని ఇది నిదర్శనం. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి దాదాపు 100% కారణం బంజారా నాయకులే. బంజారా ఓట్ల వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన విషయం కాంగ్రెస్ పార్టీ మైమరిచి బంజారా నాయకులపై విచ్చలవిడిగా దాడులు మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి బంజారా నాయకులపై ఉన్న, బంజారా సమాజంపై ఉన్న ఇది వైఖరిని ఇది నిదర్శనంగా చూసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ బంజారా సమాజము, మన దేశంలో ఉన్నటువంటి బంజారా సమాజము ఒకసారి ఇప్పటికైనా మేల్కొలండి. ఎందుకంటే ఇది ఒక లగచెర్ల గ్రామ పంచాయతీకి జరిగిన దాడి కాదు, మన బంజారా సమాజం పైన జరిగిన దాడిగా దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే పొద్దుగా లేసి నేను బంజారా సంఘ నాయకుడిని, నాది ఎల్హెచ్పిఎస్ అని, నాది హమ్ బంజారా అని, ఇంకొక సేన అని, సేవలాల్ సేన అని తిరిగి బంజారా జాతిని ముక్కలు ముక్కలు చేసుకుంటూ పోయే దద్దమ్మల్లారా ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు ఏమైంది? మీ నాయకత్వం ఇక్కడికి పోయింది. మీ నాయకులు ఎక్కడికి పోయిర్రు? గాడిద పండ్లు తోగుతున్నారా? మన బంజారా సమాజం పైన అంత పెద్ద దాడులు జరిగి అక్కడ ఉన్నటువంటి అమ్మలకి, అక్కలకి, మన చెల్లెళ్ళకి ఇచ్చల విడిగా కొడితే అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం మీరంతా వెళ్ళి గాడిద పండ్లు తోగుతున్నారా అని అడుగుతా ఉన్నా. సో కాబట్టి ఇప్పటికైనా బంజారా సమాజం మేల్కొనాల్సిన అవసరం ఉన్నది. సో దయచేసి మన బెల్లయ్య నాయక్, బంజారా కమిషన్ సార్ ఎక్కడున్నారు సార్? తెలుసా మీకు ఈ విషయం? ఏమైనా నీకు ఆ బంజారా నాయకులపైన జరిగిన దాడి గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా? ఎవరైనా చెప్పుంటారా? ఇప్పటికైనా అప్పుడు బంజారా సమాజం వాళ్ళు అబ్బతోయి మేల్కొనన్, అబ్బతోయి जागो कशन का तो एक आज होता जरिए सवार समाज घर तांडे जरिए परंतु अध्यक्ष तांडे जरिए ఈ ఏక్ బంజారా ఏక్ తాండేని జరుగుతుంది దాడి कोरी आपण यावत बंजारा समाजमे पर जరుగుతుంది దాడి. आपण एक बहन है, आपण याडी ने, आपण भाई बंदे ने అసలు ఒతేరు పోలీసులు ఇష్ట మౌజు మారుతానే ఉందేర్ ఆ పరిస్థితి దేకకెతో అదే 40-50 మంది మనకియానా కసన్కతో आपण మనం ఉన్నది భూమి కోసం, భుక్తి కోసం, మన పూర్వీకులు మనకు సంపాదించిన పెట్టిన భూమిని మనం అక్కడ సాగు చేసుకుంటూ మనకు జీవనోపాధి, జీవనాధారం కోల్పోతే ఏ ఒక్కడన్నా ఆఖరికి వస్తే పిల్లి కూడా పులై ప్రాణాల మీదకి వస్తే పిల్లి కూడా పులై గర్జిస్తున్న విషయం తెలియకపోయి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కావాలని బంజారా నాయకుల పైన అందరినీ కావాలని బంజారా నాయకుల పైన మాత్రమే తప్పును పెట్టి బంజారా సమాజాన్ని, బంజారా తండాలో ఉన్న గిరిజనులను అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో చేసినట్టు కాదు. యావత్ బంజారా సమాజం మీ పార్టీ పైన, మీ వైఖరి పైన ఈరోజు మండిపోతూ ఉన్నారు. కనీసం ఇప్పటికైనా వాళ్ళు ఎవరైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళని విడుదల చేయండి, లేదా యావత్ బంజారా సమాజం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తక్కువ 50 నుంచి 70 లక్షల మంది విజృంభిస్తే పార్టీ కూలడం ఖాయం. దయచేసి దాన్ని దృష్టిలో ఉంచుకొని మన బెల్లయ్య నాయక్ గారికి నేను ఇంకొక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎస్సీ కమిషన్ అని చెప్పుకోవడానికి కాదు, దానికి సంబంధించి న్యాయం చేయండి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు మన వాళ్ళు, మన అన్నదమ్ములు అని చెప్పేసి గుర్తించండి. నేను ఎస్టీ కమిషన్గా నేను ఏదో తీసుకున్నాను బాధ్యతలైనంత చెప్పుకొని 10 మంది దగ్గర బొకేలు తీసుకోవడం కాదు. అక్కడ ఎస్టీ కమిషన్ అంటే మన బంజారా నాయకుని, మన బంజారా సొసైటీని, మన బంజారా ప్రజల్ని కాపాడే దిశగా వెళ్ళాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసి సెలవు తీసుకుంటున్నా. ఇంకొకసారి ఏదైనా బంజారా బిడ్డల మీద దాడి జరిగితే అందరం ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా గుర్తెరగండి, అక్కడ ఉన్నటువంటి మన బంజారా బిడ్డల్ని కాపాడుకుందాం. ఇప్పటికైనా కుల సంఘాల పేరు మీద బంజారా నాయకుల్ని విడగొట్టకండి, బంజారా సమాజాన్ని విడగొట్టకండి. మీ వల్ల, మీ కుల సమాజాల వల్ల, మీ ఈ కుల పిచ్చి వల్ల మన బంజారా నాయకులలో, మన బంజారా నాయకులు మనమే అంతా డివైడ్ అయ్యి ముక్కలు చేసుకుంటా పోతా ఉన్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క సంఘం పెట్టుకుంటాడు, ఇంకో సంఘం. ఎందుకబ్బా మన బంజారా సంఘం సమాజంలో ఒక్కటే బంజారా, ఏక్ వాత్ ఏక్ జాత్ ఏక్ సాత్ అన్నది మన నినాదం అయితే ఏక్ సంఘం మాత్రమే ఉండాలి. ఎందుకు మనకి ఇంకా 100 సంఘాలు? అవసరం వచ్చినప్పుడు ఈయన ఈ పార్టీకి పోతాడు, ఆయన ఆ పార్టీకి పోతాడు, ఆయన అంటే మన బంజారా సమాజాన్ని స్థిరత్వంగా ఉంచకుండా ముక్కలు చేస్తున్న సన్నాసులు చాలామంది ఉన్నారు. దయచేసి మన బంజారా పేరు చెప్పుకొని పబ్బం గడుపుకే నాయకులకు నేను చెప్తా ఉన్నా, వెళ్ళి గాడిద పండ్లు తోవండి అబ్బా, మీరు గాడిద పండ్లు తోవండి. అంతకుమించి మీరు చేసేది ఏం లేదు. బంజారా సమాజం మీ వల్ల వచ్చిన లాభం ఏం లేదు. సో ఒక బంజారా సమాజంలో ఉన్న
యువజనులారా, యువతలారా మీ అందరికీ చేతులు జోడించి అడుగుతున్నా, ఈ దాడిని అంత ఆషామాషాగా తీసుకునే దాడి కాదు. మన అక్కలకి, మన బిడ్డలకి, మన అన్న చెల్లెలకి, మన అమ్మ అసలు ఎట్లా విచ్చలవిడిగా దాడి చేసి పాపం వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. కనీసం ఇకనైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బంజారా పైన ఏదైతే ఉందో దాన్ని గుర్తించి ఇకనైనా కొంచెం మారండి అని మీ అందరికీ రిక్వెస్ట్ చేసి సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.